నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్ తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది ఈగల్ టీం డ్రగ్స్ మూలాలు ఎక్కడున్నా వెతికి మరీ పట్టుకుంటోంది కలుగులో దాక్కున్నా వదిలేది లేదంటున్నారు ఈగల్ టీం పోలీసులు ఇందులో భాగంగా దేశంలో ఎక్కడికి వెళ్లైనా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు తాజాగా ఢిల్లీలో భారీ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్ మాఫియా అంతు చూశారు శభాష్ తెలంగాణ పోలీస్ అనిపించుకుంటున్నారు తీగ లాగితే డొంక కదిలింది ఇక్కడ హైదరాబాద్లో ఓ రెస్టారెంట్లో డ్రగ్స్ గుర్తించి ఆపరేషన్ నిర్వహిస్తే ఢిల్లీలో ఆ మూలాలు బయటకొచ్చాయి అలాగే దీంతో అతిపెద్ద రాకెట్ను పోలీసులు ఛేదించారు ఢిల్లీ పోలీసులతో కలిసి తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్ నిర్వహించింది ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి శభాష్ తెలంగాణ ఈగల్ టీం ఢిల్లీ పోలీసులతో కలిసి బిగ్ ఆపరేషన్ భారీగా డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠా అరెస్ట్ కింగ్ పిన్ ను సైతం అరెస్టు చేశామంటున్న పోలీసులు ఈగల్ టీమా మజాకా అని మరొకసారి నిరూపించుకున్న తెలంగాణ పోలీసులు మరొకసారి బిగ్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ స్మగ్లర్లు పీచమని చేశారు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని అతిపెద్ద డ్రగ్ రాకెట్ ముఠా ఆట కట్టించారు నక్కి నైస్ గా డ్రగ్ దందా చేస్తున్న నైజీరియల్లా భరతం పట్టారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు ఈగల్ టీం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు అందుకే డ్రగ్స్ మూలాలు ఎక్కడున్నా వదిలేదే లేదంటూ ఈగల్ టీం దూసుకెళ్తోంది కలుగులో దాక్కున్న కంట్రీ స్మగ్లర్స్ ని పట్టేస్తోంది ఆ మధ్య గోవాకు వెళ్లి ఈగల్ టీం దాదాపు 6 కోట్ల రూపాయల డ్రగ్స్ దందాకు చెక్ పెట్టేసింది అంతేకాదు 6 నైజీరియన్ల ముఠాను పట్టుకుని సత్తా చాటింది తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం ఎన్సీబీ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో తెలంగాణ పోలీసులు మరొకసారి మన్ననలు పొందారు గ్రేట్ అని నిరూపించుకున్నారు ఢిల్లీలో డ్రగ్స్ మాఫియాను అడ్డుకుని ప్రధాన నిందితుడు సహా అనేక మందిని అరెస్ట్ చేశారు డ్రగ్స్ సరఫరా చేస్తున్న బ్యాచ్ లో మొత్తం 10 మందిని అరెస్ట్ చేసినట్లుగా ఢిల్లీ జాయింట్ సిపి వెల్లడించారు తెలంగాణ ఈగల్ టీం 7గురిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు డ్రగ్స్ సరఫరాలో మాస్టర్ మైండ్ ని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా తెలంగాణకు డ్రగ్స్ సరఫరా జరుగుతుందని గుర్తించామన్నారు ఆయన అంతేకాదు ఈ జాయింట్ ఆపరేషన్ లో 12 కోట్ల విలువైన డ్రగ్స్ ని పట్టుకున్నట్లు వెల్లడించారు जिसमें अभी तक 10 आदमी जो मेन ड्रग पैडलर थे वो गिरफ्तार किए जा चुके हैं जिसमें से 7 आदमियों की गिरफ्तारी तेलंगाना की एएनटीएफ ने की है 3 लोगों की 3 फॉरेन नेशनल की गिरफ्तारी दिल्ली पुलिस ने की है और 40 से भी ज़्यादा फॉरेन नेशनल्स जो इस पूरे ड्रग रैकेट में शामिल थे उनको डिपोर्टेशन के पर्पज़ से डिटेन किया है ये एक बड़ा ऑपरेशन था जो शुरुआत होती है तेलंगाना से तेलंगाना में करीब 2-3 महीने पहले एक केस दर्ज किया गया था नारकोटिक्स का उसमें एक बड़े इंटरनेशनल नेटवर्क की एक्टिव होने की बात सामने आई थी जिस इनपुट को तेलंगाना पुलिस ने दिल्ली पुलिस के साथ साझा किया और उस पर ज्वाइंटली काम करते हुए करीब 18 जगहों पर दिल्ली में తెలంగాణలోని ఒక రెస్టారెంట్లో డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించిన తర్వాత ఈ భారీ ఆపరేషన్ కి బీజం పడిందని ఎస్పీ సీతారాం వెల్లడించారు మల్నాడు రెస్టారెంట్ కు కొరియర్ ద్వారా డ్రగ్స్ వచ్చినట్లు గుర్తించారు కొరియర్ సర్వీసెస్ ను డీకోడ్ చేస్తే మూలాలు ఢిల్లీలో బయటపడ్డాయన్నారు దీంతో ఢిల్లీ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ కి ప్లాన్ చేసినట్లుగా వెల్లడించారు మొత్తంగా నెట్వర్క్ లో నైజీరియన్లు ఉన్నట్లుగా బయటపడిందని తెలిపారు గతంలోనే ఢిల్లీకి వెళ్లి డ్రగ్స్ మూలాలపై రెక్కీ చేసినట్లు ఆయన తెలిపారు ఈ భారీ ఆపరేషన్లో 105 మంది తెలంగాణ ఈగల్ టీం పోలీసులు ఢిల్లీకి చెందిన 80 మంది పోలీసులు పాల్గొన్నారని చెప్పారు 100% ఆపరేషన్ సక్సెస్ అయిందన్నారు ఎస్పీ సీతారాం నిందితులు ప్రతిరోజు 1975 మందికి తెలంగాణలో డ్రగ్స్ సప్లై చేస్తున్నారని ఆయన వెల్లడించారు ఈ క్రమంలో మొత్తం 50 మందిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు భారీ డ్రగ్స్ నగదును సీజ్ చేసినట్లుగా తెలిపారు అవి కూడా డ్రగ్ పార్సిల్స్ కూడా తెప్పించుకొని చూడటం కూడా జరిగింది చూసిన తర్వాత ఫైనల్గా ఈ నెట్వర్క్ ఎవరెవరు ఎక్కువ ఉంటున్నారో వాళ్ళ ఫోన్ డీటెయిల్స్ కాంటాక్ట్స్ అనేది తీసుకున్నప్పుడు వాళ్ళ నెట్వర్క్ అనేది మాకు ఒక క్లియర్ ఒక పిక్చర్ వచ్చింది పిక్చర్ వచ్చిన తర్వాత మా డైరెక్టర్ గారు కూడా స్వయంగా వచ్చి డైరెక్టర్ గారు మా లాల్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా వచ్చి దాన్ని రెక్కీ చేయటం చూడటం జరిగింది దాని తర్వాత ఎన్సీబీతోని ముఖ్యంగా క్రైమ్ బ్రాంచ్తోని మేము వచ్చి కలిసి దీని గురించి ఢిల్లీలో ఏ రకంగా ఇది ఉంది అని చెప్పి మేము డిస్కస్ చేసినప్పుడు సార్ వాళ్ళు కంప్లీట్ మాకు 100% కోఆపరేట్ చేసి అందరూ ఫోర్స్ ఇచ్చి ఏ ఏరియాలో మేము చేయాలన్నది మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పినప్పుడు దే హ్యావ్ కోఆపరేటెడ్ వెల్ మొత్తం సార్ ఇదే రకంగా మేము టోటల్గా తెలంగాణ నుంచి 105 పర్సన్స్ వచ్చాము ఇక్కడి నుంచి కూడా 85 ఆల్మోస్ట్ 180 పర్సన్స్తోనే నిన్న రైడ్ కండక్ట్ చేయడం జరిగింది 18 ప్లేసెస్
ఢిల్లీ హైదరాబాద్ డ్రగ్స్ లింక్స్ పై ఫోకస్ చేసిన తెలంగాణ ఈగిల్ టీం ఢిల్లీ గ్రేటర్ నోయిడా గ్వాలియర్ విశాఖలో ఈ ఆపరేషన్ ని చేపట్టారు. మొత్తం 20 ప్రాంతాల్లో 105 మంది ఢిల్లీ సీసీఎస్ పోలీసులు 124 మంది ఈగిల్ టీం అధికారులు ఏకకాలంలో సెర్చ్ నిర్వహించారు. డ్రగ్ కింగ్ పిన్, డ్రగ్ సేల్ గర్ల్స్, సెక్స్ వర్కర్స్ పేర్లతో ఉన్న మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని కూడా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. న్యూఢిల్లీలోని 20 ప్రాంతాల్లో గడువు తీరిన 50 మందికి పైగా నైజీరియన్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. వారిని ఈ టీం అదుపులోకి తీసుకుంది. నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నం తదితర నగరాల్లో ఈ డ్రగ్స్ తో సంబంధాలున్న కీలక నిందితులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీలోని 4 ప్రాంతాల్లో 5340 ఎక్స్టసీ మాత్రలు, 250 గ్రాముల కొకైన్, 109 గ్రాముల హెరాయిన్, 250 గ్రాముల మెంథాఫెటమైన్ ను సీజ్ చేశారు పోలీసులు. ఢిల్లీలోని 59 మ్యూల్ ఖాతాలతో పాటు 16 డ్రగ్స్ కేంద్రాలను గుర్తించారు. ఇక నైజీరియాకు చెందిన 107 బ్యాంకు ఖాతాలను కూడా ఈగిల్ టీం స్తంభింపచేసింది. మల్నాడు రెస్టారెంట్, మహీంద్రా యూనివర్సిటీ కేసులో నైజీరియన్ నిక్ ని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ ముఠాతో దాదాపు 2000కు పైగా డ్రగ్స్ వినియోగదారులు, పెడ్లర్లు ఉన్నట్లుగా ఈగిల్ టీం గుర్తించింది. ఢిల్లీ నుంచి డ్రగ్స్ పార్సిళ్లు, బూట్లు, దుస్తులు, కాస్మెటిక్ వస్తువులు, చెప్పుల మధ్యలో డ్రగ్స్ పెట్టి కొరియర్ ద్వారా సప్లై చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శ్రీ మారుతి కొరియర్స్, డిటిడిసి, ప్రొఫెషనల్ కొరియర్స్, షిప్ రాకెట్, ఇండియా పోస్ట్, డెలివరీ, బ్లూ డాట్, ట్రాకాన్ తదితర కొరియర్స్ నెట్వర్క్స్ ని ఈ నైజీరియన్ ముఠా ఉపయోగించినట్లుగా ఈ కేసు విచారణలో బహిర్గతమైంది. మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ కు ఈగిల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ డ్రగ్స్ ఆపరేషన్ ని ఛేదించింది. ఢిల్లీలో అరెస్ట్ చేసిన 50 మందిని హైదరాబాద్ కు తరలించేందుకు ఈ టీం ఇప్పటికే చర్యలు చేపట్టింది. వీరిని హైదరాబాద్ కు తరలించిన తర్వాత కోర్టులో హాజరుపరచనుంది. అనంతరం వీరిని మరింత లోతుగా విచారణ జరపనుందని తెలుస్తోంది. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకొస్తాయని ఈగిల్ టీం భావిస్తోంది. ఈ విచారణలో వీరు చెప్పే కీలక ఆధారాలతో మరిన్ని అరెస్టులు జరిగే ఛాన్స్ ఉందని సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆపరేషన్ నిర్వహించి తెలంగాణ పోలీసులు బిగ్ క్రెడిట్ కొట్టేశారు. నిజానికి ఢిల్లీ కేంద్రంగా డ్రగ్ దందా నడుస్తోందని తెలంగాణ ఈగల్ టీం పోలీసులు చెప్పే వరకు ఢిల్లీ పోలీసులకు కబర్లేదు. హైదరాబాద్ గల్లీలో పట్టబడ్డ ఓ కేసును పరిశోధించి భారీ నెట్వర్క్ను ఛేదించారు. ఇందులో ఎక్కువగా నైజీరియన్లు ఉండడం విశేషం. ఢిల్లీలో 20 ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని డ్రగ్ మాఫియా రాజ్యమేలుతోంది. కనీసం పోలీసులు, అధికారులు వెళ్లలేని చోట డ్రగ్ మాఫియా తిష్టవేసింది. చిన్న చిన్న గల్లీల్లో లగ్జరీ లైఫ్ ను గడుపుతూ దేశం మొత్తానికి డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ దందాను బయటపెట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ ముఠా దేశవ్యాప్తంగా 2000 మంది డీలర్స్ ని పెట్టుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతిపెద్ద నగరాలని టార్గెట్ చేసుకుని వీళ్లు వ్యాపారం చేస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, గోవా, వైజాగ్, గ్వాలియర్, నోయిడా, ఘజియాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ మాఫియా తిష్టవేసినట్లు తెలుస్తోంది. ఇండియాలో డ్రగ్స్ మూలాలు ఎక్కడున్నా అక్కడ ఖచ్చితంగా నైజీరియన్ల పాత్ర ఉంటుంది. చదువులు, ఉద్యోగాలు, ట్రీట్మెంట్ల పేరుతో ఇండియాకొచ్చి ఇక్కడ ఏకంగా డ్రగ్స్ దందానే స్టార్ట్ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ దందాను ఛేదించేందుకు కీలక సమాచారంతో తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీం ఢిల్లీకి చేరింది. ఈగల్ టీం పోలీసులు అక్కడే నెలల తరబడి మకాం వేశారు. దాదాపు నెల రోజుల పాటు రెక్కి ఆపరేషన్ చేశారు. ఢిల్లీలోని నైజీరియన్స్ ఉంటున్న ప్రాంతాలపై 120 మంది ఈగల్ ఫోర్స్ టీం నిఘా పెట్టింది. రాత్రి పగలు అక్కడే తిరిగింది. స్థానికులతో మమేకమై ఆపరేషన్ నిర్వహించారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. ముఖ్యంగా ఏ ఇంట్లో ఎవరుంటున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ టైంకి బయటకు వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి లోపలికి ఎప్పుడొస్తున్నారు, వాళ్ళు ఏమేం తింటున్నారు అనేది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. హైదరాబాద్లోని కోంపల్లి వద్ద ఉన్న మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా వెలుగులోకొచ్చింది. అదేవిధంగా మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ఢిల్లీ కేంద్రంగా మాదక ద్రవ్యాల దందా నడుస్తోందని బయటపడింది. అక్కడి నుంచి కొన్ని కొరియర్ కంపెనీలతో పాటుగా ఫ్లిప్కార్ట్ లాంటి వాటితో డ్రగ్స్ ను దేశంలోని మారుమూల ప్రాంతాలకు పంపిస్తున్నారు. ముఖ్యంగా దుస్తులు, వస్తువులు, లేడీస్ చెప్పల్స్, శాండిల్స్, కాస్మెటిక్స్, గార్మెంట్స్ ఇలా ప్రతి వస్తువులో కూడా డ్రగ్స్ దాచి నేరుగా వినియోగదారుల ఇంటికే పంపిస్తున్నారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని మ్యూల్ అకౌంట్స్ కి బదిలీ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ డబ్బు మొత్తాన్ని వివిధ రూపాల్లో విదేశాలకు పంపించి వేస్తున్నారు. విదేశాల నుంచి దుస్తులు, కాస్మెటిక్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా ఇన్వాయిస్లు తెప్పించుకుని ఆ మేరకు డబ్బులు పంపిస్తున్నారు. ఎలాంటి వస్తువులను దిగుమతి చేసుకోకపోయినా డబ్బులు మాత్రం పంపిస్తున్నారు. డ్రగ్ నెట్వర్క్ ఢిల్లీ నుంచి హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, గోవా, కేరళ వరకు విస్తరించి ఉన్నట్లు విచారణలో బయటపడింది. కొరియర్ విధానం, డెడ్ డ్రాప్ పద్ధతుల్లో డ్రగ్ సరఫరా చేసిన ఈ గ్యాంగ్ దాదాపు 2000 మంది డ్రగ్ మాఫియాను గుర్తించిందని అధికారులు వెల్లడించారు. ఆహార డెలివరీ యాప్ల మాటను కూడా
ట్రాన్సాక్షన్లు జరిగేవని అధికారులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా వ్యవస్థను మరింత విస్తరించడానికి సెక్స్ వర్కర్స్ ని కూడా ఉపయోగించినట్లుగా అధికారుల విచారణలో బయటపడింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ తో పాటు పలువురు సేల్స్ గర్ల్స్, సెక్స్ వర్కర్స్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును స్థానిక హవాలా ఆపరేటర్ల ద్వారా దాచిపెట్టేందుకు ఈ సిండికేట్ వినూత్న పద్ధతులు అనుసరించినట్లుగా పోలీసులు కనుగొన్నారు. ఇండియన్ కరెన్సీని వస్తువుల రూపంలో, గార్మెంట్స్ వంటి రూపాల్లో నైజీరియాలోని లాగోస్కు పంపిస్తూ మనీ లాండరింగ్ నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు. సిండికేట్ ప్రధాన సూత్రధారి ఒక్కడే సుమారు 15 కోట్ల రూపాయల హవాలా చేసినట్లు గుర్తించారు. ఢిల్లీలో అరెస్ట్ చేసిన 50 మంది నైజీరియన్స్ ను ప్రస్తుతం ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తరలించే ప్రక్రియ జరుగుతోంది. హైదరాబాద్ కు తీసుకొచ్చిన తర్వాత వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి మరింత లోతుగా విచారించేందుకు అవకాశం ఉంది. అలాగే ఢిల్లీలో పట్టుబడిన ఈ ముఠాకు లింకులున్నట్లు గుర్తించిన మరొక 2 నైజీరియన్ మహిళలను కూడా ఈగల్ టీం ఏపీలో విశాఖపట్నంలో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎక్కడో నైజీరియాలో ఉన్నవాళ్లు డ్రగ్స్ పంపిస్తే మన దేశంలోని గల్లీ గల్లీలోకి అది సరఫరా అవుతోంది. అది కూడా అందరికీ తెలిసిన కొరియర్ సర్వీస్లోనే ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించి పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనేక రకాల రూపంలో ఈ డ్రగ్స్ ను నేరుగా కస్టమర్స్కి అందిస్తున్నారు ఇంటర్నేషనల్ స్మగ్లర్లు. దేశవ్యాప్తంగా 2000 మంది డ్రగ్ డీలర్స్ ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు వారి భరతం పట్టేందుకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్ లోని కోంపల్లిలో ఉన్న మల్నాడు రెస్టారెంట్ తో పాటు మహేంద్ర యూనివర్సిటీలో విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా వ్యవహారాన్ని ఈగల్ ఫోర్స్ టీం సీరియస్ గా తీసుకుంది. అసలు పార్సిల్ రూపంలో వీళ్ళకు డ్రగ్స్ ఎక్కడి నుంచి, ఎవరు సరఫరా చేస్తున్నారు అనే కోణంలో విచారణ ప్రారంభించింది. ముఖ్యంగా డెడ్ డ్రాప్ తో పాటు డార్క్ వెబ్ ద్వారా ఈ చీకటి కోణం నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై సమగ్ర దర్యాప్తును షురూ చేశారు. చివరికి మెయిన్ లీడ్ రావడంతో 120 మంది ఈగల్ ఫోర్స్ 2 రైలు బోగీల్లో నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ 15 రోజుల పాటు రెక్కి నిర్వహించారు. ఈగల్ ఫోర్స్ డీజీ ఏకంగా ఢిల్లీలో మకాం వేశారు. వారి కదలికలను తెలుసుకుంటూ వివిధ వేషాల్లో తిరుగుతూ ఆయన స్వయంగా రెక్కి నిర్వహించారు. టీంతో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి పరిస్థితిని అంచనా వేసి కింది అధికారులకు సూచనలు, సలహాలిచ్చారు. మరోవైపు డీజీ సందీప్ శాండిలియా కూడా మారువేషాల్లో తిరుగుతూ అక్కడ నైజీరియన్స్ ఆచూకీ కనిపెట్టారు. అక్కడి ప్రజలతో మమేకమై నైజీరియన్స్ ఉంటున్న ప్రాంతాల్లో రెక్కీ చేశారు. 7 రోజుల పాటు 7 ప్రాంతాల్లో రెక్కీ చేసి నైజీరియన్స్ ఆచూకీ కనిపెట్టేశారు. చిన్న క్లూతో ఏకంగా ఢిల్లీ పీఠాన్ని కదిలించేశారు. ఢిల్లీ, నోయిడా, గ్వాలియర్తో పాటు విశాఖపట్నంలో ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ నిర్వహించింది. స్థానిక పోలీస్ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఏకంగా 50 మంది నైజీరియన్స్ ని పట్టుకున్నారు. ఇందులో ఉన్న యువతి యువకులు అంతా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. డ్రగ్స్ బిజినెస్ కోసం సెక్స్ రాకెట్ ను కూడా నడుపుతున్నారు. అమ్మాయిలను ఎరగా వేసి వీళ్ళు సెక్స్ రాకెట్లు కూడా నడుపుతున్నట్లు బయటపడింది. ఈ కోణంలోనే వైజాగ్ కి 2 అమ్మాయిలను పంపించి వారి చేత డ్రగ్స్ పంపించి సెక్స్ దందా కూడా చేయించారు. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన 2 విద్యార్థులు బలయ్యారు. అక్కడ 2 అమ్మాయిలను కూడా అధికారులు పట్టుకున్నారు. Ladies who had come by flight to from Delhi to Visakhapatnam, they are having student visas and valid student visas. But then we know that student visa is only a facade. It is only that they are doing some kind of a flesh trade as well as drugs which are spoiling the youth. They had engaged a person from Vijayanagaram for the night, these 3 ladies. So we have to take a very strong and a serious view that this facade should not be taken as passport to do all these things. మరోవైపు నైజీరియన్లు ప్రధానంగా 7 కొరియర్ సర్వీసుల ద్వారా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. శ్రీ మారుతి కొరియర్స్, డిటిడిసి కొరియర్స్, ప్రొఫెషనల్ కొరియర్స్, షిప్ రాకెట్ కొరియర్స్, ఇండియా పోస్ట్ కొరియర్స్, డెలివరీ కొరియర్స్, బ్లూ డార్ట్ కొరియర్, ట్రాక్ అండ్ కొరియర్ తో వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అయితే బట్టలు, గార్మెంట్స్, కాస్మెటిక్స్, మహిళల చెప్పులు, శాండిల్స్, షూస్, సెంట్ ఇలా పలు రకాలైన వస్తువుల మాటున డ్రగ్స్ ని చేరవేస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ దందా ద్వారా డబ్బులు ఏ అకౌంట్లకు వెళ్తున్నాయో అధికారులు ట్రాక్ చేశారు. ఇలా ట్రాక్ చేసేటప్పుడు మొత్తం 27 బ్యాంక్ అకౌంట్లలోకి ఈ డబ్బులు వెళ్తున్నట్లు గుర్తించారు. 27 బ్యాంక్ అకౌంట్స్ ఏకంగా 2000 మంది డ్రగ్ డీలర్స్ డబ్బులు పంపిస్తున్నారు. ఈ 27 బ్యాంక్ అకౌంట్స్ కూడా మ్యూల్ అకౌంట్స్, అంటే నకిలీ పేర్లు, నకిలీ వ్యక్తులతో తీసుకున్న అకౌంట్స్ గా బయటపడింది. ఈ అకౌంట్స్ అన్ని చెక్ చేసినప్పుడు ఆయా వ్యక్తుల అడ్రస్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో 27 మంది నైజీరియన్స్ అంతా కూడా ఢిల్లీలో మకాం వేసినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 3 నెలల నుంచి మొత్తంగా 27 మందిని ట్రాక్ చేస్తే వీళ్ల వెనకాల పెద్ద డ్రగ్ మాఫియా ఉందని బయటపడింది. हमने बैंक अकाउंट्स मंगाए बैंकों से और हमको मालूम पड़ा कि this is a very big cartel which is operating out of Nigeria and a lot of Nigerians are involved who are sending drugs through e-commerce
sites and also through various courier services operating out of localities in Delhi. So अभी हमको almost we have identified more than 2,000 peddlers and consumers all over India, around 106 mule accounts and bank accounts through which money was paid to the Nigerian drug cartel, and one big drug kingpin, Mr. Badruddin, so who has received almost 15 crore rupees. అయితే వీరంతా చదువులు, ఉద్యోగాలు, ఆసుపత్రుల పేరుతో ఇండియాకు వచ్చిన వాళ్లే. వీసా గడువు ముగిసినప్పటికీ కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే వాళ్ళను తనిఖీ చేసి తిరిగి నైజీరియాకు పంపించలేదు. దీనిని ఆసరాగా చేసుకుని వాళ్ళు డ్రగ్ బిజినెస్ ని పెద్ద ఎత్తున చేస్తున్నారు.